సో గైస్ ఫైనలీ అవర్ వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ ఇస్ హియర్. చాలా మంది చెప్పారు వన్ పంచ్ మ్యాన్ మీద వీడియో చేయి బ్రో, ఆపేసావేంటి అని చెప్పి. నేను రీసెంట్ గా చాలా వర్క్స్ మీద ఉండి వన్ పంచ్ మ్యాన్ మీద వీడియో చేయలేకపోయా. కానీ ఫైనల్లీ ఇవాళ మనం మాట్లాడబోతున్న వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 172 గురించి. సో ఇంకేం నేర్చుకున్న లెసర్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీరు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. అసలే వన్ పంచ్ మ్యాన్ వీడియోస్ మీద రీచ్ కొంచెం వచ్చింది కాబట్టి మీరు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకున్న లెసర్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన బ్లాక్ ఫామ్ అయితే సైతామా చుట్టూ తిరిగేస్తూ ఉంటాడు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు, నన్ను కూడా పెంచుకో అని చెప్పి. ఇప్పుడు మన సైతామా చెప్తాడు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను ఒక కుక్కనే చూసుకోలేను, అలాంటిది ఇప్పుడు ఒక మంకీని ఎలా చూసుకుని అని చెప్పి తను అంటాడు. బ్రో మన సైతామాకి బ్లాక్ ఫామ్ ఒక మంకీ లాగా కనిపిస్తుంది. పైగా మన సైతామా ఆలోచిస్తాడు తను ఉండడానికి తనకి ఇల్లు లేదు, సో వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళైతే అసలు సైతామాని వదిలిపెట్టరు, తన ఎంకాలే వచ్చేస్తూ ఉంటారు. ఇంకా మనం పైన కూడా చూసుకోవచ్చు బ్రో, దూరంగా హీరోస్ అసోసియేషన్ కూడా కనిపిస్తుంది. మీ అందరు తెలిసిందే. సో ఆ ఫైట్ లో మన సైతామా యొక్క ఇల్లు కూడా పోయింది కాబట్టి మన సైతామా కూడా హీరోస్ అసోసియేషన్ లోనే ఉంటున్నాడు. అది మన బ్లాక్ ఫామ్ దూరం నుంచి చూసి తనైతే చెప్తాడు, వారివ్వా ఎంత పెద్ద బిల్డింగ్, దీంట్లో బేస్ పెడితే మామూలుగా ఉండదని చెప్పి తను ఆనందపడుతూ ఉంటాడు. పాపం తనకి తెలియంది ఏంటంటే తను డైరెక్ట్ గా తన ఎనిమిస్ యొక్క ఇంట్లోకే వెళ్తున్నాడు. ఒకవేళ వాడు ఇలాగే స్ట్రైట్ గా లోపలికి వెళ్ళిపోతే కొంప తీసి ఏదైనా హీరో గుర్తు పట్టేస్తే వాడిని అక్కడే చంపేస్తాడు. కానీ ఆఫ్ కోర్స్ ఇలా అయితే జరగదు. కానీ ఇక్కడ మన సైతామా అయితే మునాకో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బ్లాక్ స్పామ్ అయితే అడుగుతాడు సైతామా, ఏ మంకీ నువ్వు ఒక కన్నున్న మాన్స్టర్ ని చూసావా అని చెప్పి తను అడుగుతాడు. మన బ్లాక్ స్పామ్ అనుకుంటాడు ఈ గుండోడేంటి గెరో గురించి మాట్లాడుతున్నాడు, ఐ థింక్ తను కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి తను అనుకుంటాడు. కానీ నిజానికి మన సైతామా మునాకో గురించి అడుగుతూ ఉంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి హీరోస్ అసోసియేషన్ లోపలికి అయితే తీసుకెళ్తారు అనమాట. అక్కడైతే ఒక మీటింగ్ జరుగుతూ ఉండిద్ది. అక్కడైతే చాలా పెద్ద డబ్బున్నోళ్ళు అయితే అటెండ్ అవుతారు అనమాట. ఆ మీటింగ్ కి మీకు అందరికి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ హీరోస్ అసోసియేషన్ ఉంది కదా, దాని లోపలైతే చాలా అపార్ట్మెంట్స్ అయితే క్రియేట్ చేశారు. ఆ అపార్ట్మెంట్స్ లో అయితే ఏ ర్యాంక్ కన్నా పైన హీరోస్ అయితే ఉంటారు. సో ఇక్కడ మీటింగ్ లో ఏం జరుగుతుందంటే ఆ హీరోస్ పక్కన కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి కదా ఖాళీగా, అవైతే వీళ్ళకి అమ్మేస్తున్నారు అనమాట. ఎందుకంటే సేఫ్టీ పర్పస్ కోసం. మీరే ఆలోచించండి, మీ ఇంటి పక్కన ఒక హీరో ఉంటున్నాడు, సో ఇంకెవరు దాడి చేస్తాడు బ్రో ఇంటి పక్కన హీరో ఉంటే. అలాంటిది అది హీరోస్ అసోసియేషన్, దాని మీద ఏ విలన్ వచ్చి దాడి చేస్తాడు, అది సేఫెస్ట్ ప్లేస్. సో అక్కడ ఏ భయం లేకుండా చాలా హ్యాపీగా బ్రతకచ్చు అని చెప్పి అక్కడ ఉన్న కోటర్స్ వాళ్ళందరూ ఆ ఫ్లాట్ ని అయితే కొనుక్కుంటూ ఉంటారు. కానీ అప్పుడే ఒక మేకప్ వేసుకున్న ఆంటీ అయితే చెప్పిద్ది, వాళ్ళు హీరోసే, నేను కాదన్ను, కానీ ఎంతైనా వాళ్ళు మనుషులే కదా, 24/7 మాకే బాడీ గార్డ్స్ లా ఉండాలంటే అది కుదరని పని కదా అని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే అక్కడ నుంచి ఆయన అయితే చెప్తాడు, మీలాంటి వాళ్ళు అడుగుతారని మేము స్పెషల్ గా కొన్ని రోబోట్స్ అయితే తయారు చేసాం, అది కూడా ఎలాంటి పడితే అలాంటి రోబోట్స్ ని కాదు, ఆ రోబోట్స్ లోపల మాన్స్టర్ ని డిటెక్ట్ చేసే ఎబిలిటీ ఉంది. పైగా 24/7 వీళ్ళైతే హీరోస్ అసోసియేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారని చెప్పి తనైతే అంటాడు. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మన సైతామాని అయితే చూపిస్తారు. ఇంకా వీళ్ళైతే కరెక్ట్ గా వెళ్ళి ఆ రోబోట్ మిషన్ ముందే నుంచుంటారు. అదైతే డిటెక్ట్ చేసిద్ది. ఇక్కడికి వచ్చింది బ్లాక్ స్పామ్ ఇంకా రోవర్. సో వాళ్ళైతే మాన్స్టర్స్ అని చెప్పి ఆ మిషన్ చెప్పేసిద్ది. కానీ ఇక్కడ మన సైతామా బ్లాక్ స్పామ్స్ కి అయితే ఏమీ అర్థం కాదు. వాడు వెనకాల నుంచి బాస్ ఏం జరుగుతుందని చెప్పి సైతామాని అడుగుతూ ఉంటాడు. సైతామాకి అయితే అసలు ఏమీ అర్థం కాదు. ముందు నుంచి అయితే పీప్ పీప్ అని సౌండ్లు వస్తాయి, ఎనిమీ డిటెక్టెడ్ అని చెప్పి. ఇంకప్పుడు బ్రో లిటరల్లీ ఆ బాల్ లోపల నుంచి ఒక రోబోట్ అయితే వచ్చింది. ఇంకా అది రాగానే బ్లాక్ స్పామ్ ఇంకా రోవర్ అయితే మాన్స్టర్స్ కాబట్టి వాళ్ళ మీద అటాక్ చేయడానికి దాడి అయితే చేసిద్ది. కానీ మన సైతామా అయితే సింగిల్ హ్యాండ్ యూస్ చేసి ఆ రోబోట్ యొక్క హ్యాండ్ నే డిస్ట్రాయ్ చేసేస్తాడు. అంతే బ్రో, లిటరల్లీ తనకన్నా స్ట్రాంగెస్ట్ రోబోట్స్ దిగిపోతారు. వాళ్ళు రాగానే మన బ్లాక్ స్పామ్ అలాగే రోవర్ మీద లిమిట్లెస్ అటాక్స్ అయితే చేస్తారు. కానీ సమ్ హౌ వాళ్ళిద్దరు తప్పించుకుంటారనమాట. ఇక్కడ మన సైతామా చెప్తాడు, ఏదైనా రోబో పాడైపోతే ఏం చేస్తాం, దాన్ని పగలగొట్టేస్తాం అని చెప్పి ఆ రోబోట్స్ మీద అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. లిటరల్లీ గైస్ అసలు మన సైతామా ఆ రోబోట్స్ పాడైపోయాయని చెప్పి ఆ రోబోట్స్ మొత్తం కొట్టేస్తాడా దెబ్బకి. హీరో అసోసియేషన్ లోపలైతే మొత్తం గందరగోళం. అసలు బయట ఏం జరుగుతుందిరా బాబు, అసలు రోబోట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఇంకా వెంటనే వచ్చి వాళ్ళు చూస్తారు అక్కడ మన సైతామా తాఫీగా రోబోట్స్ అందరిని ఆల్రెడీ చంపేశాడు. ఐ మీన్ అన్ని రోబోట్స్ ని డిస్ట్రాయ్ చేసేసాడు. తాఫీగా తన క్యాన్ పట్టుకొని మళ్ళీ లోపలికి వస్తున్నాడు. ఇంకెక్కడికైతే ఆ హీరోస్ అసోసియేషన్ మనిషి ఉన్నాడు కదా, తనైతే వస్తాడనమాట. వచ్చి సైతామాని అడుగుతాడు ఇక్కడ ఏం జరిగిందని చెప్పి. సైతామా అయితే అనుకుంటాడు, సరే చెప్పేద్దాం, నేనే కదా డిస్ట్రాయ్ చేసింది, ఆయన నన్ను పొగుడతాడు, ఎందుకంటే ఆ మెషిన్ సరిగ్గా పనిచేయట్లా, మనుషుల మీద దాడి చేస్తుంటేనే కదా నేను ఆ మెషిన్స్ ని ఒక దెబ్బేసి పడగొట్టేసింది, వీళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారు, ఎలాగో చెప్పేద్దామని చెప్పి మనోడు చెప్పబోతాడు. కానీ
అప్పుడే వెనకాల నుంచి ఒక సౌండ్ అయితే వచ్చింది. అసలు ఈ ఒక్కొక్క మిషన్ ని తయారు చేయడానికి 9 మిలియన్ కాస్ట్ అయితే అయింది. అసలు ఎవడో ఈ మన్ని మిషన్స్ ని డిస్ట్రాయ్ చేసేసాడు, అసలు ఎవడాడు అని చెప్పి వెనకాల నుంచి సౌండ్ అయితే వస్తాయి. అది చూసి మన సైతామాది చిరిగిపోయింది. ఇంకా వాళ్ళైతే మన సైతామాని అడుగుతారనమాట, ఇక్కడ నువ్వే కదా ఉంది, ఇక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పని చెప్పి వాళ్ళైతే అడుగుతారు. మన సైతామా అయితే దెబ్బ గబరా అయిపోతాడు. ఇంకా తను చెప్తాడు, ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఆ మెషిన్స్ దానికనే పగిలిపోయాయి, నాకైతే ఏ సంబంధం లేదని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాటలు వినిన తర్వాత వాళ్ళకైతే మన సైతమ్మ మీద చాలా అనుమానం అయితే వచ్చింది. కానీ అప్పుడే సేవియర్ ఆఫ్ ది డే అయితే వస్తాడు, ఎవరో కాదు మన కింగ్. తను వచ్చి చెప్తాడు, అవును నేను కూడా చూశాను, ఆ మిషన్స్ దానికదే పగిలిపోయినాయి, ఇందులో ఆ మంచి యొక్క ఏం తప్పు లేదు. అలాగే మన సైతమ్మ కింగ్ దగ్గరికి వచ్చి ఒక గేమ్ అయితే ఇస్తాడు అనమాట. ఈ గేమ్ అయితే అసలు ఈ ఫైట్ మొత్తం స్టార్ట్ అవ్వక ముందు మన కింగ్ సైతమ్మ రూమ్ లో ఆడేవాడు, అది తన ఫ్లాట్ లో అయితే దొరికింది అనమాట. మళ్ళీ తిరిగి కింగ్ అయితే ఇస్తాడు. కానీ కింగ్ చెప్తాడు, నేను దీనికోసం రాలేదు, నా దగ్గర ఇంకో స్పెషల్ గేమ్ అయితే వచ్చింది, అది నీతో కలిసి ఆడదామని చెప్పి నేను వచ్చాను. కానీ మన సైతమ్మ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు అనమాట. ఎందుకంటే గేమ్ లో అయితే కింగ్ ని అవ్వడు ఓడించలేడు, ప్లస్ కింగ్ అయితే చాలా సార్లు మన సైతమ్మని ఓడించేశాడు, ఇంకెన్నిసార్లు ఓడిపోతానని చెప్పి మన సైతమ్మ అయితే లేదు నేను ఆడనని చెప్పేస్తాడు. ఇంకా పక్కన మనం చూసుకోవచ్చు బ్లాక్ స్పమ్ అయితే ఎలాడుతూ ఉంటాడు. తనకైతే అర్థమైపోయింది ఈ ప్లేస్ అయితే హీరోస్ అసోసియేషన్. ఇంకా అంతేకాదు పీవీ షాప్ లో చూసిన హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు చూసి షాక్ అయిపోతారు, ఎందుకంటే సైతామా కింగ్ తో మాట్లాడుతున్నాడు. ప్లస్ మనకి ఇక్కడ సైతామా యొక్క ర్యాంక్ కూడా రివీల్ చేస్తాడు. ప్రస్తుతం మన సైతామా అయితే 39th ఏ ర్యాంక్ హీరోలో అయితే ఉన్నాడు. నాకు తెలిసి ఆ గరో ఫైట్ లో మన సైతామా కొంతమందికి హెల్ప్ చేశాడు కదా, దాని బేస్ మీద మన సైతామాకి ప్రమోషన్ ఇచ్చినట్టున్నారు, అది కూడా ఏ ర్యాంక్ లో ఇచ్చారు. పర్లేదు మనోడు ఇప్పుడు ఏ ర్యాంక్ హీరో. ఇంకా దీంతో ఈ చాప్టర్ అయితే అయిపోయింది గైస్. సో నేను చెప్పేసిన నెక్స్ట్ 2 చాప్టర్స్ లో కూడా సేమ్ ఇలాగే ఉండిద్ది అనమాట, అంత పెద్ద స్టఫ్ ఏమీ ఉండదు. సో నెక్స్ట్ కూడా ఇలాగే కవర్ చేయనా, లేకపోతే ఏదైనా ఫైట్ సీన్స్ మాత్రమే కవర్ చేయనా మెయిన్ స్టోరీది, సో కామెంట్స్ లో చెప్పండి. దాని తర్వాతే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో నేను ఆలోచిస్తా. ఇంకా ఈ బ్రో అయితే ఇంతవరకే గైస్, కామెంట్స్ లో మీ సజెషన్ ఇవ్వడం మర్చిపోమాకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే బ్రో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఈ బ్రో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండి ల్యాండ్ బై బై.